ఉపాధ్యాయ దినోత్సవం రోజున సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీచర్లను టార్గెట్ చేశారు. సమాజం ఎంతో గౌరవంగా చూసే ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా ట్విట్టర్లో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఉపాధ్యాయులంటే తనకు గౌరవం లేదని ట్వీట్ చేశారు. తానెప్పుడూ నేర్చుకోలేదని, అందరికీ నేర్పేవాడినేనని, అందువల్ల తనకు తానే హ్యాపీ టీచర్స్ డే చెప్పుకుంటానని అన్నారు. మిగిలిన వాళ్లకు మాత్రం అన్హ్యాపీ టీచర్స్ డే అని వ్యాఖ్యానించారు. తాను తన టీచర్లను ద్వేషించేవాడినని, అందుకే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్లే పెద్ద దర్శకుడినయ్యానని చెప్పుకొచ్చారు. టీచర్లను ద్వేషించడానికి ప్రధాన కారణం వాళ్లు తనను క్లాస్లో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవటమేనని వివరించారు రామ్ గోపాల్ వర్మ. తన ఉపాధ్యాయుల కంటే తానే ఎక్కువ విజయాలు సాధించానంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, స్కూల్లో టీచర్లతో సమయం వృధా చేసుకోవద్దని, కేవలం గూగుల్ ద్వారా అన్ని విషయాలు నేర్చుకోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చేశారు. వర్మ కామెంట్లపై నిరసన వ్యక్తం చేస్తూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక వర్మ వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల 2 టౌన్ పిఎస్లోనూ వర్మపై కంప్లైంట్ నమోదైంది. శాడిస్ట్ లాంటి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక తెలుగు సినిమా డైరెక్టర్ ఉపాధ్యాయుల్ని కించపరిచేలాగా మాట్లాడడాన్ని ఫ్యాప్టో తరఫున, ఆంధ్రప్రదేశ్ సైకో ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఖండిస్తున్నాం. ఉపాధ్యాయుల్ని కించపరిచే వ్యాఖ్యలను విరమించుకోవాలా, లేని పక్షంలో ఉపాధ్యాయులందరూ తీవ్రంగా ఆయన్ని వ్యతిరేకిస్తాం. ఉపాధ్యాయ సంఘాల తరఫున ఆయన్ని మీద పెద్ద పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం. రామ్ గోపాల్ వర్మ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో చేసినటువంటి కామెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తికి అవమానకరమైనటువంటి ఆ కామెంట్ని నిజాయితీగా ఉంటే రామగోపాల్ వర్మ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన వర్మపై చర్యలు తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గారు సంచలనం కోసం చేసినటువంటి చౌకబారు వ్యాఖ్యల్ని తీవ్రంగా మహిళా ఉపాధ్యాయులందరం కూడా ఖండిస్తున్నాము. ఆయన ప్రతిసారి కూడా సంచలనం కోసం అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే సమాజం భరిస్తూ వస్తుంది. ఉపాధ్యాయులు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలను భరించరు. ఏ ట్విట్టర్లోనైతే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ ట్విట్టర్లో ఈయన క్షమాపణలు చెప్తూ కనుక మెసేజ్ పెట్టినట్టయితే ఆయన మీద ప్రతిరోజు కూడా ఇలాంటి నిరసన అనేది తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వర్మ క్షమాపణలు చెప్పకపోతే ఆందోళనలకు సైతం దిగుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.